లోపల ఆత్మ నిన్ను జీవింపజేయుచున్నది. నువ్వు మరణానికి వెళ్ళిపోయిన తర్వాత నిన్ను మట్టిలో కలిపి ఈ శరీరాన్ని నమ్ముకుని బ్రతుకుతున్నావా? లోన నడిపించే ఆత్మ ఒకటి ఉంది. నాటేడు దేవుడు దాన్ని నీలో. ప్రతి ఒక్కడు భూమి మీద ఉన్న ప్రజలందరిలోనూ ప్రతి ఒక్కరిలోనూ దేవుని ఆత్మ ఉంది. నువ్వు ఉత్తినే పరిగెడతలేదు, ఉత్తినే నడవట్లేదు, ఇప్పుడు ఉత్తినే మాట్లాడతలేదు. ఆయన ఇచ్చిన శక్తి గల ఆత్మ నీలో ఉంది. ప్రతి మనుషుడు గుర్తు చేయాలి దీన్ని. కులాలు మతాలు ఏమీ లేవండి, ఏమీ లేవు. గాలికి ఉందా కులం? నువ్వు పీల్చే గాలికి ఉందా కులం? దానికి ఉందా క్యాస్ట్? లేదు. నువ్వు అనుభవిస్తున్న ఎండకు కానీ ఎలుగు కానీ పీలుస్తున్న గాలికి కానీ నీళ్ళకు కానీ నువ్వు తాగే నీళ్ళు, నువ్వు తింటున్న పంట ఏంటి క్యాస్ట్ దాన్ని? దేవుడు సమానత్వం కావాలి, దేవుడికి చట్టం. నువ్వు క్రైస్తవుడు అయింది ఇంకా కూడా నువ్వు ఆ కులం ఈ కులం అని అంటున్నావా? అయితే నీకు దేవుడి మనసు అర్థం కాలేదు. దేవుని మనసు అర్థం కాలేదు నీకు. సూర్యుడు ఏ కులం అండి? చంద్రుడు ఏ కులం అండి? నీటిది ఏ కులం అండి? గాలిది ఏ కులం అండి? వర్షంది ఏ కులం అండి? నువ్వు తింటున్న ఆహారం ఏ కులం అండి? అది కులాలు ఉన్నాయా వీటికి? చక్కటి మాటిస్తే కులాలని మతాలని అనేకమైన ప్రాంతాలని మనుషులు ఇన్ని భాషలు ఎందుకు వచ్చాయి? ఇప్పుడు ఒకే మాట మాట్లాడేవారు కదా. ఏబేలు గోపురం కట్టక ముందు నోవహ కాలంలో వచ్చేసరికి వీళ్ళంతా ఏమైపోయినప్పటికీ ఒకే మాట అండి. నోవహ కాలంలో ఒకే మాట, అందరికీ ఒకే భాష. ఎప్పుడు జరిగింది ఈ తంత్రాలు అన్నీ? ఎప్పుడు వచ్చాయి మనుషుల్లో? చూసారా? ప్రతి భాషలోకి వెళ్ళిపోయిందండి బైబిల్. ఏ గ్రంథాలు లేవు ప్రతి భాషల్లోనూ, ఒక బైబిల్ మాత్రమే ఉంది. గిన్నిస్ బుక్లో మొదటి పేజీలో బైబిల్ ఉందండి. ఏది లేదండి, మొదటి నెంబర్ 1 కోట తప్ప 10 ఇవన్నీ లాస్ట్కి వెళ్ళిపోతాయి. ఎన్ని ఒకటే మనకి ఇంపార్టెంట్. నెంబర్ 1 బైబిల్ ఉందండి మొదటి స్థాయిలో. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులో చరిత్రలోకి వెళ్ళి చూసుకోండి. ఇంత గొప్ప బైబిల్ కలిగిన మనము వారానికి పరిమితం ఆ వాక్యానికి. ప్రతి దినము శ్రమ పడమని చెప్పిందండి బైబిల్. ప్రతి దినము తన ప్రియ కుమారుని మనకు లోకానికి పంపించేసాడండి. ఆయన తన ఎంతగానో ప్రేమించిన కుమారుణ్ణి, తన పనులన్నీ సఫలం చేసిన కుమారుని భూమి మీదకి పంపించి, ఎవరు ఎల్లరా నీ తమ్ముళ్ళు నీ చెల్లెళ్ళు ఆ లోకంలో ఆ కాడిని మోయలేక నరకానికి వెళ్ళిపోతున్నారా, వాళ్ళు కాపాడన్నప్పుడు వచ్చాడండి యేసుప్రభు గారు భూమి మీదకి. ఎలాంటి సాదృశ్యం అంటే అతను చెప్పండి? ఒక రాజుగా వచ్చాడా? లేదే. ఉండడానికి స్థలం లేదండి ఆయనకి. బోధ కూడా నువ్వు ఎక్కడ ఉంటావు అన్నప్పుడు ఏమన్నాడు ఆయన? ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరేలు ఉన్నాయి, ఈ మనుషు కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలం లేదన్నాడండి. స్థలం లేదన్నప్పుడు మరి ఎక్కడ పుట్టాడు ఆయన? ఇలా అడిగితే ఎవరు చెప్పరండి. ఎక్కడ పుట్టాడు? మరియమ్మ గారు కడుపుతో ఉందండి. మోసే గారు ఉన్న చట్టంలో ఎవరైనా పెళ్లి కాకుండా తప్పు చేస్తే చంపేయాలి, రాళ్ళతో కొట్టి మరలా, ఒకే దెబ్బతో ఇష్టం పెట్టి కాదు. పరాయి పురుషుడితో కానీ పరాయి స్త్రీతో కానీ ఎవరైనా అక్రమ సంబంధం పెట్టుకుంటే యేసుప్రభు గారు పుట్టేటప్పటికి ఎలాంటి ఆజ్ఞ ఉంది? రాళ్లతో కొట్టి చంపేయాలి. ఇదండి మోసే ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞ. ఇప్పుడు ఉందండి అది పిల్లలారా? లేదు మనకి. మన అన్న యేసుప్రభు గారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఇలాంటివి లేవండి. ఆయన మరణంతో మొత్తం తుడిచేశాడు. ఇప్పుడు నీలో నాలోని ఏముంది చెప్పండి? ఆత్మ. ఇందాక కావ్య చదివి వినిపించింది కదా, ఆ మాట ఒకసారి చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం. మన పాఠంలోకి వెళ్ళే ముందు ఇక్కడ చూసి అక్కడికి వెళ్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. అందరూ తీయండి, రాసుకోండి. ఇక్కడే ఉన్నాడంటే నా ప్రియ సహోదరులు అన్నప్పుడు ఓన్లీ మగోళ్ళ కోసమే చెప్పారండి అని అనుకోకండి. దేవుళ్ళో ఆడ మగాన్ని లేదండి. మొదట ఎవరిని చేశాడు చెప్పండి? ఆదాముని చేశాడు. ఆదాముకి సాటి అయిన సహాయం కావాలి, అతని నుంచి పిల్లలు కలిగించాలని అప్పుడు స్త్రీని సృష్టించాడు. అయినా సరే మీరంతా నా కుమారులు అన్నాడండి. కుమారులు అనగానే మగోళ్ళని అన్నాడు కదండి, ఆడని అనుకోకండి పిల్లలు. మనం అంతా దేవుళ్ళు ఆత్మగా
సమానమే. భూమి మీద మనం పిల్లలకు అనడానికి స్త్రీ పురుష ఆకారం తప్ప, మరణిస్తే మనకి ఏ ఆకారం ఉంటుంది? దేవదూత ఆకారంలో తండ్రి పోలికల్లో ఉంటాం మనం. పిల్లలారా, మగవాళ్ళ కోసం అన్నారండి సహోదరులు అనగానే అని అనుకోకండి పిల్లలారా, క్లారిటీగా అర్థం చేసుకోండి. ఏనా చనిపోతే మనమంతా ఒక్కటే. ఓకేనా? చదువుదాం. యాకోబు పత్రిక 1:19 నుంచి చదువుకుందాం. నా ప్రియ సహోదరులారా, ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరి పడువాడును, మాటలాడుటకు నిదానించేవాడును, కోపించుటకు నిదానించిన వాడునై ఉండవలెను. ఎందుకంటే ఇలా ఎందుకు జాగ్రత్త చెప్తున్నాడు? ఇలా ఎందుకు జాగ్రత్త చెప్తున్నాడంటే 20వ వచనం, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత ఏం మానాలి మనం? ఏముండకూడదు మనలో అంటున్నాడు? కోపం ఉంటేనంట దేవుని ఆజ్ఞను మనం నెరవేర్చలేము. ఒకవేళ అలాగే క్రీస్తు వారు ఒకవేళ కోపపడినట్లయితే సంపూర్ణంగా మరణంతో శిలువ మరణం పొందుతాడా తల్లి? లేదు కదా నాన్న? ఏ కోపము లేదు. శిలువ పైన ఆఖరికి బల్లులో పక్కన పొడిచిన వాడిని కూడా చూసి ఏమన్నాడు ఆయన? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీళ్ళు క్షమించి విడిచిపెట్టున్నాన్న. ఏంటండి? వీళ్ళు శిలువలో మేకులు వేసుకుని ఏమంటే అరకాల్లో మేకులు వేశారు, అరచేతుల్లో మేకులు వేశారు, మోకాల్లో మేకులు తెగొట్టారు, శిలువ పైన వేలాడుతూ అలాంటి బాధల్లో ఉంటూ తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరెరుగురు కనుక క్షమించు నాన్న. ఎంత సాత్వికతం అండి, ఎంత దీనస్థితి అండి ఆయనకి, ఎంత ప్రేమ అండి మనం అంటే. మరి అలాంటి ప్రేమ కలిగిన నువ్వు క్రైస్తవుడై ఉండి కూడా మరొకరి మీద కోపపడుతున్నావు అంటే మరి ఏమనుకోవాలి చెప్పండి పిల్లలారా, నా ప్రియ తల్లిదండ్రులారా. ఒక్కసారి ఆలోచించండి నా ప్రియమైన సహోదరులారా, సహోదరులారా. దేవుని ప్రేమ, దేవుని ప్రేమించని క్రైస్తవుడు అనుకుంటున్నామంతే. నమ్మకార్థమా? నమ్మకమా? విశ్వాసం ఉంటే సరిపోతుందా? విశ్వాసంతో క్రియ ఉండాలా? విశ్వాసంతో క్రియ కూడా ఉండాలి. అందుకే ఏమంటున్నాడు అక్కడ 20 నుంచి చదువుదాం పిల్లలారా.